ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల సమయంలో లేచి ప్రార్థించారా? దేవుని వాక్యం చదివారా? మీలో చాలామంది ప్రార్థించారని అడిగితే చెప్పే జవాబు ఏంటంటే, ముందు బాగా ప్రార్థన చేసేవారం అండి, ఇప్పుడు ప్రార్థించలేకపోతున్నాం. మరి కొంతమంది చెప్పే జవాబు, ఇంకైనా ప్రార్థన చేయాలి అనే తలంపు కలిగి ఉన్నాం. మరి కొంతమంది ప్రార్థన చేస్తున్నాం కానీ అంత ఏకాగ్రతతో చేయలేకపోతున్నాం అని రకరకాల జవాబులు చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, ప్రార్థన యందు నిలకడగా ఉండుడి. ప్రార్థనలో ప్రియ దేవుని బిడ్డలారా నిలకడగా ఉండాలి. నిలకడ, పడిపోకుండా నిలబడాలి. ఒక్కసారి ప్రార్థనను పట్టుకుంటే పరిస్థితులు ఏదైనా ప్రార్థనలో నిలకడగా ఉండాలి. కష్టమా? ప్రార్థన వదిలిపెట్టద్దు. దుఃఖమా? ప్రార్థన వదిలిపెట్టద్దు. అనారోగ్యమా? ప్రార్థన వదిలిపెట్టద్దు. ప్రార్థనలో నిలకడగా ఉంటేనే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. బహుశా ఇంతవరకు ప్రార్థన చేసి చేయక, లేదా చెయ్యాలి అని అనుకుంటూ కాలం గడిచి పోతూ ఉందా? అలాంటి వైఖరి వద్దు. ప్రార్థన చేయి. ఇది మొదలుకొని ప్రార్థనలో నిలకడగా ఉండేవాడిగా చేయి. ప్రభు శోధనలు తప్పించిన ప్రార్థన చేసి నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థనలో నిలకడగా ఉండగలిగితే నీ జీవితంలో దేవుడు జరిగించు అద్భుతాలను నువ్వు కనులారా చూస్తావు, నీ అనుభవాల్లో అనుభవిస్తావు. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ప్రార్థనలో నిలకడగా ఉంచండి. ఎందరైతే ప్రభు ప్రార్థనలో నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నారో వారిని దయతో క్షమించండి. ప్రార్థనలో నిలకడగా ఉండి ప్రార్థించు వారిగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.